నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మేము కావేరీ సీడ్స్ నుంచి రావడం జరిగింది. నా పేరు శ్రీనివాస్. థ్యాంక్ యూ సార్ మీరు విత్తనాలు వేసినందుకు. ఏం విత్తనం సార్ ఇది? ఈ 2K6 అండి. 2K6 ఏ కంపెనీ సార్? కావేరీ వాళ్ళది. కావేరీ వాళ్ళది. గత 4 సంవత్సరాల నుంచి 206 వేస్తున్నాం అండి. అది ఇంప్రూవ్డ్గా ఉందని చెప్పి ఈ సంవత్సరం 2K6 తయారు చేసాం. ఇంప్రూవ్గా ఉందని చెప్పి అంటే ఈ సంవత్సరం విత్తనం వేసామండి. పోయిన సంవత్సరం కూడా మా 25-30 క్వింటాలు తక్కువ కోసుకుంటున్నామండి. అయితే చేను క్వాలిటీ కానీ పూత కానీ మూడో కోత వరకు డేలక్స్ క్వాలిటీ కింద పడుతుందండి. మూడో కోత. 4వ కటింగ్ ఏంటంటే మామూలుగా తేజాలోనే బెస్ట్ కింద వస్తాయి. బెస్ట్ కింద వస్తాయి. 4వ కోత ఇది తేజాల్లోనే డేలక్స్ టైప్ లో బాగా ఇత్తనం. ఎందుకంటే వంకరగా ఉండదు, సాబీగా ఉంటది. ఇత్తనం శాతం కూడా బాగుంటదండి. ఇత్తనం లోన దాంట్లోకి వచ్చి పండుగ తొలిసి చూస్తే 74 ఇత్తనాలు కానించి 70 ఇత్తనాలు 74 ఇత్తనాలు లెక్కేసుకున్నాం. అంటే కాట బాగా వచ్చింది. థ్యాంక్ యూ సార్. మాకంటే కూడా మీ దగ్గర ఉంది సార్. చెప్పండి మీ ఊరు పేరు, మీ పేరు, మీ ఫోన్ నెంబర్ కూడా చెప్పండి సార్. మా ఊరు గోరంట్ల గంగనపాలెం అండి, చిలకలూరుపేట మండలం. మా పేరు వచ్చి గోరంట్ల శ్రీనివాసరావు. ఓకే సార్. మా ఫ్రెండ్ ఆయన కూడా ఎకరం వేసాడులే, మోసేజు. ఓకే సార్. ఇక్కడ మా ఫ్రెండ్ సర్కిల్ లో 2 కిలోలు విత్తనాలు తీసుకొని ఈ సంవత్సరం వేసాము. అందరే బాగున్నాయండి. అందరూ 2K6 వేసారా సార్? ఇంకా 206 వేసాం, 2K6 కూడా రెండు రకాలు 206 కి 2K6 కి ఏమి మీకు ఏమంటే గతంలోనేమో తోట ఈ రకంగా కొంచెం హైట్ పెరిగేది కాదు, లైన్ గా ఉండి బాగా కాసేది. ఇదేమో హైట్ పెరుగుతుంది. ఓకే, హైట్ పెరుగుతుంది. పోతా పిందె ఇప్పుడు 3 గంటలు అయిపోయింది అండి. అయినా సరే పోతా పిందె చూసుకో చేను మీద చూపించండి వేణుబాబు గారు ఒకసారి. చేను మీద కూడా చూపించండి. చూడు పోతా పిందె మాత్రం కరెక్ట్ గా మన మల్లె తోట ఉన్నట్టు తెల్లగా పూత మొత్తం ఎక్కువ పూత కనపడుతుంది. కొంచెం దిగుబడి వచ్చింది అని చెప్పి మేము అనుకుంటున్నాం. దాని కొంచెం దిగుబడి. మీ ఫోన్ నెంబర్ చెప్పండి సార్ ఒకసారి. వేణుబాబు ఒకసారి చూపించండి. నా ఫోన్ నెంబర్ 9959452933. ఈ రోజు డేట్ సార్? ఈ రోజు 2వ తారీఖు అండి, జనవరి 2. కొత్త సంవత్సరం 2025. 2025. ఓకే సార్. ఇప్పుడు మీరు ఈ చుట్టుపక్కల చాలా మంది రైతులు చాలా రకాలు వేసారు. వాటితో పోల్చుకుంటే ఇది ఎలా అనిపిస్తుంది? ఇది ఏ ముందు వేసినా కంపల్సరీ తీసుకుంటుందండి. గ్రోతింగ్ కానీ బొబ్బర్ చెట్లు కానీ దీంట్లో లేవండి. గ్రోతింగ్ బాగుంటుంది, బొబ్బర్ చెట్లు తక్కువ. ఇంకొకటి మీరు గమనించారా లేదు సార్? ముందుకెళ్దాం, కొంచెం ముందుకెళ్తూ చూపిద్దాం. రైతులకి ఏంటంటే మనం ఒక చోట నుంచి మాట్లాడితే రైతులు ఏమనుకుంటారంటే అరే వీళ్ళు కావాలని అక్కడ కాయలు కట్టలు లేకుండా ఏదో చేస్తున్నాం అని చెప్పేసి ఈ మధ్య కొంచెం అలాంటి ఇదవుతా ఉన్నాయి. మనం అలా కాదు. ఏమంటే మనం చూస్తున్నాము ఈ సంవత్సరం మేజర్ గా మనకున్న ప్రాబ్లం ఏంటంటే ఇదిగోండి చూడండి, రైతులు చూపిస్తున్నారు చూడండి. ఇక్కడ చివరికంట కూడా ఎలా కాపుందో చూడండి. నెక్స్ట్ మనం ప్రతిసారి కూడా చెప్తున్నాం సార్ మీకు, దీనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇదిగోండి తల్లికాండము చాలా స్ట్రాంగ్ గా రావడం జరుగుతుంది. కింద నుంచి ఇదిగోండి తల్లికాండం చూడండి ఎంత స్ట్రాంగ్ గా రావడం జరుగుతుందో. కింద నుంచి కాయపడుతుంది. మనము మీరు గమనిస్తే కనుక ఈ సంవత్సరము సార్, ఈ సంవత్సరం మనకి రైతులందరూ కూడా మీరు చాలా పొలాల్లో కూడా తాలు ఎక్కువ ఉందని మనకు లేదండి. ఈ విత్తనంలో తాలు కనపడింది సార్? విత్తనం తక్కువ లేదు కదా? చూడండి కాయ కూడా వంకర రాదండి, సాబీగా వచ్చింది. వంకర రాదు కాయ కూడా. ఇదిగోండి మన రైతు చెప్పేది మనం గమనిస్తున్నామండి ఇక్కడ. ఇదిగోండి చూడండి బెస్ట్ తేజాల్లోనే పోతుంది ఈ రకం అని చెప్పేసి. ఎందుకంటే ఈ రోజు వేసిన రైతు కదా ఆయన, గత 4 సంవత్సరాల నుంచి వేస్తున్న రైతు. తాలు రాదు అని చెప్పేసి చెప్తున్నారు క్లియర్ గా. ఫస్ట్ నుంచి చేసే రైతు కాబట్టి ఆయనకు అనుభవం ఉంది కాబట్టి ఈ వెరైటీ గురించి ఆయన అంత స్ట్రాంగ్ గా చెప్తున్నారు. తాలుకాయ కూడా లేదు. అవును, మరి ఎంత కుట్టగా ఉంది. అవును, మన 2 ఎత్తు పెరిగింది. అవును, మరి దానికి తాలు లేదు. ఇప్పుడు నాకు ఏడకి వచ్చింది. అవునండి, ఏడకి వచ్చింది. చాలా చూద్దామని తాలు లేదు. రైతు ఇంకోటి చెప్పేది ఏంటంటే మనం చెట్టు పెరగడం కూడా ఏపుగా పెరిగి కొమ్మలు వచ్చి చుట్టూ అంతా కొమ్మలు వచ్చి కింద నుంచి కాపాడుతుంది. నెక్స్ట్ ఈ కాయలో రైతు చెప్పేది ఏంటంటే మనకు 70 నుంచి 80 గింజలు ఉంటాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. తేజాల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ కటింగ్ తేజాల్లోనే డీలక్స్ క్వాలిటీలో పోవడం జరుగుతుంది. అన్ని తర్వాత అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చే కోతలు మాత్రము బెస్ట్ తేజాల్లో పోవడం జరుగుతుంది. ఏమంటే మీరు గమనించారా? అంటే 206 ఇంత ముందు రైతులు ఏం చెప్పేవాళ్ళు అంటే వేరే తేజాలకి మన ఈ 206 కి 1000 రూపాయల రేట్ తేడా పడుతుందని చెప్పేవాళ్ళు. అంటే మన ఒక 1000 రూపాయలు పెంచే కానీ తక్కువ లేదు. పెంచే డేలస్ క్వాలిటీ కింద. ఇప్పుడు ఇదే అనిపిస్తుంది సార్. ఇది ఇంకా ఈ ఏడు ఇంకా ఇంప్రూవ్డ్ గా ఉంది కాబట్టి అసలు కాయ సైజు ఇదిగో ఎక్కడ వంకర లేదండి. వంకర ఉండదు. వంకర లేకుండా ఇప్పుడు వాళ్ళు కళ్ళ మీద చూసుకునేది ఏంటంటే కాయ వంపు రాకూడదు. ఇదిగోండి రైతు చెప్పేది కాయ వంపు ఏదంటే ఇట్లా వంగిద్ది చివర అట్లా లేకుండా సాబీకి వస్తుంది. కళ్ళ మీద డేలస్ క్వాలిటీ కింద పోద్ది. కళ్ళ మీద డేలస్ క్వాలిటీ
అది వాళ్ళు చూసేది ఏంటంటే వంపు ఉండకూడదు, కాయ సైజ్ కరెక్ట్గా ఉండాలి. చూస్తున్నాం సార్ మనము గంగన్నపాలెం రైతు మనకి గత 4 సంవత్సరాల నుంచి చేస్తున్న రైతు, ఈ రోజు చేసే కొత్తగా వేసిన రైతు, కొత్తగా చెప్పే రైతు అయితే సరే మనం అనుకోవచ్చండి. కానీ గత 4 సంవత్సరాల నుంచి 206 చేస్తూ ఇవాళ 2K6 అనే హైబ్రిడ్ ఇంప్రూవ్మెంట్ అయిందని చెప్పేసి దాన్ని వేయడం జరిగింది. ఆ రైతు మనకు చెప్తున్న మాట, ఈ చుట్టుపక్కల ఆయన ద్వారా దాదాపు 2 కేజీలు ఫ్రెండ్స్తో కానీ వాళ్ళ రిలేటివ్స్తో కానీ వేయించడం జరిగింది. అంత నమ్మకమైన రైతు కావేరీ సీడ్స్కి, ఆయన అంత నమ్మకంగా చెప్తున్నారు. సో రైతులందరికీ కూడా ఈ వీడియో చూసి ఈ రైతు చెప్పే మాటలని అందరూ కూడా వినాలని చెప్పేసి కోరుకుంటున్నాము. సార్ ఇంకా మీరేమైనా సందేశం ఏదైనా ఇవ్వాలనుకుంటున్నారా? ఒక 4 ఎకరాలు వేసుకున్న వాళ్ళు 2 ఎకరాలు ఒక తొలి పంటగా చూడండి. మీకు నచ్చితే మళ్ళీ మీరు ఆ పైరు వేసుకున్నాక వచ్చే సంవత్సరం మళ్ళీ 4 ఎకరాలు వేసుకోవాలని మీరే అనుకుంటారు. 2 ఎకరాలు వేయండి, నా మాటిని 2 ఎకరాలు చూడండి. 4 ఎకరాలు వేసుకునేవాళ్ళు సార్ తర్వాత బాగుంటే మీరే వేస్తారు. సార్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. సార్ మీకు మనస్ఫూర్తిగా కావేరీ తరపున నమస్కారం తెలియజేసుకుంటున్నాము. మీరు గత 2 ఏళ్ల క్రితం మాకు ఒక మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇక్కడ దాదాపు 500 మందికి మనం మీటింగ్ పెట్టాము మనము. ఈ సంవత్సరం కూడా మీరు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఈ వీడియో సాక్షిగా. థ్యాంక్ యూ సార్. చూడండి రైతులందరూ కూడా ఒకసారి పొలం అంతా కూడా చూడండి. ఎక్కడ కూడా మనకి కొమ్మ కుళ్ళుడు ఎక్కువ ఈ రోజుల్లో మనకి వినిపిస్తున్న మాట, అది దాన్ని కూడా చాలా సమర్థవంతంగా తట్టుకున్న వెరైటీ ఇది. మా రైతు ఇంకో మాట చెప్పారు మాకు ఇందాక పొలంలో నడుచుకుంటూ వచ్చేటప్పుడు, దీనికి కింద ఫర్టిలైజర్ కూడా తక్కువ శాతం వేసుకోవచ్చండి. ఎందుకంటే మొక్క రావడమే ఫస్ట్ నుంచి కూడా చాలా బలంగా వస్తుంది. మొక్క తల్లి కాండం కానీ పక్కన వచ్చే కొమ్మలు కానీ కింద నుంచి కూడా చక్కగా అల్లుకుంటూ వస్తుంది. వాళ్ళు చూస్తున్నామండి మనం, ఇదిగోండి తోట ఏ విధంగా మనకి కమ్ముకు పోయిందో మనం చూస్తున్నామండి. కమ్ముకు పోయింది, దానికి తోడు ఇదిగోండి ఎంత కాపు ఉందో, కింద నుంచి కూడా కాపు బట్టి మనకి ఎక్కడ కూడా ఒక తాలు కానీ లేకపోతే ఇంకోటి కానీ లేకుండా చాలా 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 పైన చూడండి ఏ విధంగా పూత పింద ఏ విధంగా ఉందో. సో రైతులందరూ కూడా మంచి విత్తనాలని సెలెక్ట్ చేసుకుని మంచిగా లాభాలు ఆర్జించాలని చెప్పేసి కోరుకుంటూ, అందులో కావేరీ సీడ్స్ చాలా మంచి విత్తనాలు 206, 2K6 అలాగే సైబర్ హార్ట్ అలాంటి రకాలని కావేరీ సీడ్స్ చిన్న తేజ రకాల్లో అందించడం జరుగుతుంది. రైతులందరూ కూడా అలాంటి రకాలను వేసుకుని మంచిగా లాభాలు ఆర్జించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్ అందరికి కూడా. థ్యాంక్ యూ.